అలీకి అధికారులు పంచాయతీ అధికారుల దగ్గర నుంచి మాత్రం ఒక నోటీస్ అయితే వచ్చింది. అక్రమంగా బిల్డింగ్ ఏదో కట్టిన చెప్పేసి సంథింగ్ ఏదో ల్యాండ్ ఇష్యూ పైన ఆయన పైన ఏదో అయితే ప్రాబ్లం వస్తుంది. కానీ ఆయనకు సపోర్ట్ చేయడానికి ఒకనొక టైంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి నేనున్నా అంటూ సపోర్ట్ చేసి ఆయన కూడా సపోర్ట్ లేదు. సినిమా రంగంలో ఆయనకు పవన్ కళ్యాణ్ చాలా దగ్గర, మరి ఆయన ముందుకు వస్తుంది. ఆయన ఇప్పటికి దాని మీద రెస్పాండ్ అవ్వలేదు. నువ్వేమనుకుంటున్నావు? సో మొత్తానికి అలీ అంటే ఒక కమెడియన్ గా, అదే విధంగా రీసెంట్ టైమ్ లో చూసుకుంటే మనకు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపిండు, అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిండే. దాని ప్రకారం ఎక్కువగా ఇంకా ఇష్యూ అనేది ఎక్కువ బయటకు వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన ఎంత మంచి స్నేహితులు అందరికీ తెలుసు. సినిమాల పరంగా కావచ్చు, రియల్ లైఫ్ లో కూడా అల్లి ఇంటి నుంచి వాళ్ళ ఆవిడ మంచిగా బిర్యానీ చేస్తుంది అని కొన్ని వంటకాలు కూడా ఆయన తెప్పించుకొని మరీ తినేటోడు. అంత చనువున్న వీళ్ళు రాజకీయ విషయానికి వస్తే ఈయన పవన్ కళ్యాణ్ తరపున ఉండకుండా, అంటే అదొక సిచ్యువేషన్ ఎట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా పక్క నిలబడి స్ట్రాంగ్ గా ఆయనకు ఒక ధైర్యం చెప్పాలి, హెల్ప్ చేయాలి. సో అట్లాంటి సమయంలో కూడా ఈయన వెళ్ళి వైసీపీకి మద్దతు తెలిపింది. సో అప్పటి నుంచి చాలా మంది కూడా అలీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎట్లా అంటే అన్న పెట్టిన చేయిని మర్చిపోయినవా, వెన్నుపోటు పొడుస్తున్నావా పవన్ కళ్యాణ్ కి, ఎందుకు ఇంత మంచి స్నేహితం ఉండంగా నువ్వు నీ స్నేహితుని విడిచిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు ప్రతిపక్షంలోకి, ఇట్లా రకరకాలుగా అన్నారు. సో ఇప్పుడు ఈయన గురించి అధికారులు ఎందుకు నోటీసులు ఇచ్చారంటే, మన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం ఏక్ మామిడి గ్రామం, అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఫార్మింగ్ ల్యాండ్ అలీ కొన్నాడు. సో అందులో అది ఇన్ని రోజులు వాడలేడంట కదా అలీ, లైట్ గా దాని గురించి ఎక్కువ పట్టించుకొని ఇప్పుడు ఇంకా పరిస్థితులు కొంచెం దెబ్బతిండంతో ఆయన రాజకీయాలకు టాటా బాయ్ నీకు ఏ పార్టీ కాదు, సినిమాలలో కూడా నేను ఎక్కువగా నాకు ఆఫర్స్ లేవు, అందుకని నేను కొంచెం ఫార్మింగ్ లోకి వెళ్ళిపోయానని చెప్పారంట. నిజమేనది? అయితే అక్కడ ఏపీ ఎలక్షన్ విషయంలో ఇష్యూ జరిగినప్పుడు రీసెంట్ గా చెప్పిండు ఎట్లా అంటే, ఇప్పటి నుంచి అసలు నేను రాజకీయాల్లోకి వెళ్ళను, మొత్తం దూరంగా ఉంటా, ఇది వైసీపీ కావచ్చు జనసేన పెట్టి నేను పోను, నా సినిమా జీవితంలోనే ముందుకు వెళ్తా అని చెప్పిండు. అయితే ఇక్కడ ఈ ఫార్మింగ్ ల్యాండ్ విషయానికి వస్తే కొనుక్కున్నప్పటి నుంచి కూడా పళ్ళ తోటలు గాని ధాన్యం గాని అన్ని కూడా పండిస్తూ వస్తారు. అయితే వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలి అన్నప్పుడు ఒక ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నారు. అయితే ఆ ఫామ్ హౌస్ దగ్గర ఇప్పుడు ఇంకా కొన్ని నిర్మాణాలు కూడా నిర్మిస్తుంటే దానికి అనుమతులు లేవు. సో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా గ్రామస్తులు గాని అందరూ కూడా చూసి ఇది అక్రమంగా నిర్మిస్తున్నారు, అనుమతులు లేవని తెలిసి గ్రామ పంచాయతీలో ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. సో అప్పుడు ఆ గ్రామ పంచాయతీ అధికారులు సెక్రటరీ అందరూ కూడా వచ్చి దాన్ని పరిశీలించి నిజంగానే అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు అని తేల్చేశారు. సో అప్పుడు గ్రామ పంచాయతీ నుంచి అలీకి అయితే నోటీసులు వచ్చినాయి. సో ఈ విషయాన్ని ఆయన తన స్నేహితులతో కొంతమంది అయితే చెప్పుకున్నాడంటే తన పర్సనల్ లాయర్ తో కూడా మాట్లాడుకున్నారు. కాకపోతే ఈ విషయంలో ఎట్లా అంటే ఇప్పుడు మనకు తెలంగాణ ఆల్రెడీ అక్రమ నిర్మాణాలన్నీ కూడా హైదరాబాద్ కూల్ చేస్తున్నాడు. సో ఇదంతా కూడా అది ఒక చెరువులను ఆక్రమిస్తే కూల్ చేసినారు. సో మరి దీనికి సంబంధించి నాకు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరపున ఏమైనా ఈయనకి హెల్ప్ వస్తుందా? రెండు డిఫరెంట్ రాష్ట్రాలు కదా. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నా ఫ్రెండ్ కూల్ చేయకండి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏపీ రాష్ట్రంలో ఇక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడ తప్పేస్తే ఖచ్చితంగా అక్కడ శిక్ష వేస్తున్నారు. ఇప్పుడు అలీకి సంబంధించి ఆయనకు ఆ మాత్రం తెలీదా అంటే ఒక అక్రమంగా నువ్వు తీసుకున్న ల్యాండ్ లోనే ఏదైనా నిర్మించుకోవాలి, బయట చేయొద్దు అని తెలిసి చేయడం తప్పు, అదొక విధంగా అనుమతి లేకుండా చేయడం తప్పు. ఇంకోటి ఏంటంటే జనసంచారం ఎక్కువ లేని ప్లేస్ అంటారు, ఊరు అవతలకు ఉంటదంట, అక్కడ చాలా తక్కువ మెంబర్స్ ఉండడము ఆయన ఏంటంటే ఎవరు గుర్తుపడతారులే అన్నట్టుగా ఆయన అనుకున్నాడు. కానీ ఇంకా క్లియర్ గా అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళకి ఓకే ఇదేదో తప్పుగానే జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. మరి ఆయన లాయర్ తో మాట్లాడి ఈ కేసు ఏమైనా కొట్టివేయడం కానీ ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అదే నడుస్తుంది. ఎట్లా అంటే ఈ ఇష్యూలో ఇరుక్కున్నాడు. సో మరి ఆయన లాయర్ తో మాట్లాడుకున్నప్పటికీ కూడా రాష్ట్రాలు వేరైనప్పటికీ కూడా ఇప్పుడు రాజకీయాల పరంగా చూసుకోకుండా ఫ్రెండ్షిప్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ నుంచి ఏదైనా హెల్ప్ రావచ్చని అనుకుంటున్నారు తప్ప ఆయన ఇంతవరకు అయితే ఎలాంటి రెస్పాన్స్ కూడా ఆయన తోడు రాలేదు. సో మరి ఈయన ఎక్కడి వరకు వెళ్తుంది? సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చను ఆయన వచ్చి హెల్ప్ చేస్తారు అన్నట్టుగా ఆబ్వియస్లీ ఆయన పనిలో బిజీగా ఉన్నారు. మేబీ నిజంగానే ఆయన వచ్చి హెల్ప్ చేస్తారా లేదా అనేది ఇంకా ఆయన్నే వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆయన లాయర్ మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ఉంటది. అన్ని ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి. బట్ చూద్దాం ఏమైతుంది ఏంటనేది.